రాష్ట్రంలో జిల్లాలు మండలాల డిమాండ్లు జోరందుకున్నాయి. గ్రామాలను ప్రస్తుత మండలాల్లోనే కొనసాగించాలని ఓవైపు, తమ ప్రాంతాన్ని జిల్లాలుగా ప్రకటించాలంటూ మరోవైపు ఆందోళనకు దిగారు జనం. ప్రభుత్వ ప్రజాభిప్రాయాన్ని గుర్తించాలని కోరుతున్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ కసరత్తు ఫైనల్ కి చేరడంతో రాష్ట్రంలో జిల్లాల డిమాండ్ ఊపందుకుంది. జనగామను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ధర్నాకు దిగారు నేతలు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ ధర్నాకు పట్టణ లారీ ఓనర్ల అసోసియేషన్ మద్దతు తెలిపింది. లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో 3 కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోయింది. జనగామను జిల్లాగా ప్రకటించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు నేతలు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిని డిస్ట్రిక్టుగా ప్రకటించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలకు దిగారు నేతలు. 30 ఏళ్లుగా బెల్లంపల్లి జిల్లా కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. మంచిర్యాలను జిల్లాగా చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు నేతలు. బెల్లంపల్లిలో సింగరేణి భవనాలు, ఖాళీ స్థలాలు అందుబాటులో ఉండటంతో ఖర్చు తగ్గుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాలకు సెంటర్ ప్లేస్, అందరు కూడలి స్థలం. ఇక్కడ జిల్లా కేంద్రం ఉండడం వల్ల ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటుంది, ప్రజలకు కూడా జిల్లా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, సింగరేణి కోటలు ఉన్నాయి, ప్రభుత్వం మీద ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మా, షేకాపూర్, హోతిబీ గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసే ముగడంపల్లి మండలంలో కలపొద్దంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. తమ గ్రామాలను యథాప్రకారం పాత మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లాలోని శివంపేట, నర్సాపూర్ మండలాలను మెదక్లో కాకుండా కొత్తగా ఏర్పడే సంగారెడ్డి జిల్లాలో కలపాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నర్సాపూర్లో దీక్షలు చేపట్టారు నేతలు. దీక్షలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం మండలాలు, జిల్లాలు చేస్తున్నామంటే దానికి విరుద్ధంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు సీఎం గారి సమావేశంలో అధికారులు గనక, ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కనుక స్పందించి మళ్ళీ ఈ 3 మండలాలను గనక సంగారెడ్డి జిల్లాలో కలపకపోతే రేపు ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం, రాస్తా రోకో, బంద్ కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అటు నల్గొండ జిల్లా ఆలేరు మండలం దిలావర్పూర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మూటకొండూరులో కలపొద్దంటూ నిరసనకు దిగారు గ్రామస్తులు. అఖిలపక్షం ఆధ్వర్యంలో దిలావర్పూర్ నుంచి ఆలేరుకు పాదయాత్ర చేశారు. దగ్గర్లో ఉన్న ఆలేరును వదిలి మూటకొండూరు మండలంలో కలిపితే సమస్యలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.